సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయ. నేటి యొక్క వాగ్దానము ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనం. నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిత్యముగా నేను నిన్ను తప్పించెదను. ప్రియ కుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో ఆనాటి యూదా ప్రజలు వారు ఎప్పుడైతే దేవుని వ్యతిరేకంగా జీవించినారో వారు బానిసత్వానికి వెళ్ళవలసినది. యూదా ప్రజలు బబులోని చెరకు వెళ్ళవలసినది. అయితే ఆయన ఈ యొక్క ఇర్మియా గ్రంథంలో రెండు ఉంటాయి. ఒకటి ఆయన తీర్పు, తరువాత ఆయన ఆదరణ. అయితే ఆ ప్రజలు ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతారో, ఆయన నమ్ముకుంటారో, ఆయన వారిని విడిపిస్తానని సెలవిస్తున్నాడు. నన్ను నమ్ముకుంటేవి కనుక నేను తప్పించదను, నేను విడిపించదను, నేను విడుదల చేసి ఆస్వాదిస్తాను. నిజమే ప్రియ కుమార కుమార్తె, ఈ ఉదయ కాల సమయంలో మనం అనుకుంటాము, నాకెందుకు ఈ శ్రమలు, దేవుడు నాకేం చేస్తాం కాదు. ఈ సమయంలో మనం చేయాల్సింది అంటే నెహెమ్యా ప్రార్థన ఉంటుంది, అయ్యా మేము పాపం చేస్తున్నాము, మమ్మల్ని క్షమించండి. మా పితరులు మేము పాపాలు ఒప్పుకుంటున్నాము, మమ్మల్ని క్షమించండి అని ఆయన నమ్ముకుంటేనంట ఆయన విడుదల చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు చాలా బంధకాలతో ఉన్నావేమో, చాలా అపాయకరమైన పరిస్థితులు ఉన్నావేమో, చాలా దీనస్థితిలో ఉన్నావేమో, నువ్వు బయటకు రాలేని పరిస్థితులు ఉన్నావేమో. అయితే ఒక్కసారి యేసు నమ్ము నా ప్రసంగమా. ఆయన మీద దూషించక ఈరోజు మన పాపాలను ఒప్పుకుందాం. అయ్యా నేను వ్యతిరేకంగా జీవించినాను, నన్ను క్షమించండి, ఇగో నీ మాటకు లోబడుతున్నాను, నన్ను ఒక్కసారి ప్రభా నన్ను ఆదరించండి, నన్ను ధైర్యపరచిన అడుగు. ఈరోజు ప్రభు నిన్ను దీవించబోతున్నాడు. నీకున్న ఏ బంధకాలు అవ్వచ్చు, రుణకాలు అవ్వచ్చు, వ్యాధులు అవ్వచ్చు, అనేకమైన మానసికమైన ఒత్తిడికి గురవ్వచ్చు, దురాత్మ శక్తులు అవ్వచ్చు, యేసు నిన్ను విడుదల చేయబోతున్నాడు. ఆయన వైపు నువ్వు తిరిగినట్లయితే, ఆయన నమ్ముకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీ కొన్నాళ్ళు నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకోండి, నీ కృపాదీవులతో నింపండి, బలపరచండి, ఆశీర్వదించండి. ఆయన వరకు నా కొదులు తీసివేయండి, ఆటంకాలు తొలగించండి. ఆయన నీ సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో వాటిని నెరవేర్చమని, నీ సన్నిధిలో ప్రభా వారిని దీవించి ఆశించి బలపరుస్తూ అయినా నీ కృపాక్షములు దయచేస్తూ ఆయన వారికి ప్రతి ఒక్క ఈవులు తొలగించండి. మీరు ఏదైతే వారి పట్ల తలంచినారో వాటిని నెరవేర్చమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రభువునందు నమ్మకించండి, ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.